మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పాప విమోచని ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. పాల్గొన బహుళ ఏకాదశికే పాప విమోచన ఏకాదశి అని పేరు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, ఈ రోజుతో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. జన్మల పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందు ఆవు ఉపవాస కథను విందాం. చాలా సంవత్సరాల క్రితం పచ్చటి పంటలతో నిండిన ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక ఆవు ఉండేది. నందిని సాధారణ ఆవు కాదు, అది విష్ణు పరమ భక్తురాలు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి గ్రామ దేవాలయం ముందు తల వంచి భక్తిపూర్వకంగా శ్రీ మహావిష్ణువును పూజించేది. గ్రామ ప్రజలు నందినిని భక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నందిని ప్రతిరోజు విష్ణువు దర్శించుకున్న తర్వాతే ఆహారం తీసుకునేది. ఇంకా ఏకాదశి రోజున మరింత భక్తిభావంతో ఉపవాసం ఉండేది. ఆ రోజంతా శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ ఆలయం దగ్గర భక్తితో నిల్చుని ఉండేది. ఇలా ఉండగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ప్రపంచాన్ని ప్రేమతో చూస్తూ ఉన్నాడు. ఒకరోజు లక్ష్మీదేవి నందిని భక్తి గురించి శ్రీహరికి చెప్పింది. ప్రభు, భూమిపై ఒక ఆవు ఉంది. అది అపారమైన భక్తితో మిమ్మల్ని సేవిస్తుంది. మీరు ఆ ఆవును అనుగ్రహించండి అని లక్ష్మీదేవి అడిగింది. విష్ణువు చిరునవ్వుతో మాట్లాడాడు. నందిని గురించి నాకు తెలుసు, కానీ నేను స్వయంగా వెళ్ళి పరీక్షించాలి. ఇలా చెప్పి విష్ణువు ఒక సాధారణ యాత్రికుడి రూపంలో భూలోకానికి వచ్చాడు. విష్ణువు భూలోకానికి వచ్చిన రోజు ఏకాదశి. ఆ రోజున నందిని దేవాలయం దగ్గర యథావిధిగా ప్రార్థనలో ఉండిపోయింది. ఉపవాసం చేస్తూ శ్రీహరిని భజిస్తూ నిలబడి ఉంది. అప్పుడే శ్రీహరి యాత్రికుడి వేషంలో నందిని దగ్గరికి వచ్చాడు. ఓ ఆవు, నీకు ఈ వ్రతం అవసరమా? నువ్వు కూడా భక్తి పాటించాలనుకుంటున్నావా? పచ్చటి గడ్డి, రుచికరమైన పండ్లు వద్దంటే ఏంటి? నువ్వు ఇలా ఉపవాసం చేసినంత మాత్రాన ఆ దేవుడు నీకోసం దిగివస్తాడా అని ఆవుతో శ్రీహరి గురించి హేళనగా మాట్లాడతాడు. అప్పుడు నందిని యాత్రికుడి వైపు చూస్తూ, ఓ యాత్రికుడా, నాకు ఈ జన్మను ఇచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే. నేను ఆయనకు అంకితమైన భక్తురాలిని. ఈ ఉపవాసం నా కర్తవ్యం అని అంది. దానికి ఆ యాత్రికుడు, అయితే నీ ఆరోగ్యం గురించి ఏమంటావు? ఆకలితో ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. నందిని నవ్వింది. నా విశ్వాసమే నా బలం. శ్రీహరి నామస్మరణ చేస్తూ ఉంటే ఆకలి తెలియదు. విష్ణువు మరోసారి పరీక్షించాలనుకున్నాడు. ఇదిగో ఈ పచ్చటి గడ్డి చూడు, కేవలం ఒక ముద్ద తిను, నీ ఉపవాసం భగ్నం కాదు. నందిని తల ఊపింది. ఉపవాసం అంటే కట్టుబాటు. ఒక్కసారి దానిని విరిచినప్పుడు అది అసంపూర్ణమవుతుంది. విష్ణువు ఇంకొక ప్రయత్నం చేశాడు. నేను స్వయంగా విష్ణువు పంపిన వాడినని చెబితే నీవు తినవా? నందిని, నా ప్రభువు నిజంగా పంపిన వాడివైతే ఆయన స్వయంగా చెప్పేవారు. నా హృదయం చెప్తున్నది ఈ ఉపవాసాన్ని కొనసాగించమని. ఈ మాటలు విన్న వెంటనే విష్ణువు తన నిజ రూపాన్ని ప్రదర్శించాడు. కాంతివంతమైన ప్రకాశంతో తన 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మం పట్టుకొని దర్శనమిచ్చాడు. ఆయన స్వర్ణ కిరీటంతో పరమ శోభితుడై నందినిని చూసి మురిసిపోయాడు. నందిని, అన్నాడు విష్ణువు, నీ విశ్వాసం నిలకడగలది. నేను చాలా సంతోషించాను. నీకు ఒక వరం ఇస్తున్నాను, కోరుకో అన్నాడు విష్ణువు. గ్రామస్తులు ఇది చూసి భక్తితో తలవంచారు. నందిని ఆనంద బాష్పాలతో విష్ణువుకు నమస్కరించింది. ప్రభు, నాకు ఎటువంటి కోరిక లేదు, కానీ నా గ్రామానికి శుభం కలిగించండి. ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని నందిని కోరుకున్నది. విష్ణువు చిరునవ్వు చిందించాడు. నీ త్యాగం నాకు మరింత సంతోషం కలిగించింది. ఈ గ్రామం ఎప్పటికీ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇలా చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. ఆయన వెళ్ళిన తర్వాత గ్రామం వెలుగులతో నిండిపోయింది. గ్రామస్తులు ఆనందంగా ఏకాదశిని మరింత భక్తి శ్రద్ధలతో పాటించడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తికి ఎటువంటి హద్దులు ఉండవు. మనిషి, జంతువు లేదా ఏ ప్రాణమైనా భగవంతుని పట్ల భక్తిపూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది. నందిని కథ మనకు భక్తి, విశ్వాసం మరియు ధర్మ పదం మీద నడవటం ఎంత ముఖ్యమో చెప్తుంది. ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ, కృష్ణ, పాల్గొన మాసం
కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి గురించి నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయచేసి నాకు ఆ ఏకాదశి గురించి వివరించు. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ, రాజోత్తమ, పాల్గొన మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. దాని మహిమను ఇప్పుడు విను. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమస ముని మాందాతకు వివరించాడు. ఈ ఏకాదశి పాల్గొన మాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఇది సకల పాపాలను హరిస్తుంది. జీవుడు పిశాచ జీవనాన్ని నశింపచేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది అని అన్నాడు. ధర్మరాజా, లోమస ముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నెరలు వంటి వారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడా అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే ఒక శివభక్తుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్టను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజు ఘోష అనే ఒక అప్సరసముని మనసును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తీయని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని పూసుకుని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి శివ వైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మధుని కాల్చి భస్మం చేశాడు. పూర్వ శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని మన్మధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చవ్వన ఋషి ఆశ్రమంలో నివసిస్తున్న మేధావి ఋషి అప్పుడు రెండవ మన్మధునిగా గోచరించాడు. అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడా కామ పీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనిత సాంగత్యంలో మునిగిపోయాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అప్పుడు మేధావి ఆమెతో, రమణి, నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఎక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు. ముని శపిస్తాడేమో అని భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస 52 సంవత్సరాల 9 నెలల 3 రోజులు మునితో గడిపినప్పటికీ అదంతా కేవలం ఒక రాత్రితో సగభాగం వలనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి మునిని అనుజ్ఞను కోరింది. కానీ ఈసారి ముని ఆమెతో, రమణి, నా మాటలు విను. ఇది కేవలం ప్రాతః సమయం. నేను ప్రాతः కాల విధులు పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు. అప్పుడు అప్సరస నవ్వి, మహర్షి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు 52 సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఆ ఋషి మోహం నుండి తేరుకుని, సుందరి, 52 విలువైన కాలాన్ని నేను వృధా చేశాను. నీవే నా సమస్తాన్ని తపస్సును నాశనం చేశావు అని అంటూనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ, నీవు మంత్రగత్తె పిశాచిలాగా ప్రవర్తించావు కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్టిదాన, నీ వలన నా తపస్సు నాశనమయ్యింది. సిగ్గు సిగ్గు అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని, నా మీద దయ చూపించు అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అప్పుడు ఆమెతో, సౌమ్యురాలా, నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెప్తాను.
పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. ఇది సకల పాపహరం. నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచ జీవనం పోతుంది అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చవ్వన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుణ్ణి చూసి చవ్వన ఋషి అతి దుఃఖితుడై, అయ్యో నీవెంత పని చేశావు, సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరుచుకోవటం నీకు తగనే తగదు అని అన్నాడు. అప్పుడు మేధావి పలుకుతూ, తండ్రి, దురదృష్టవశాత్తు నేను అప్సరస సాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను, కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియజేయండి అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చవ్వన ఋషి అతడు మార్గోపదేశం చెప్తూ, పుత్ర, పాపమోచన ఏకాదశి వ్రత పాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి, కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రత పాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోతాయి. అతడు కూడా పరమ భాగ్యవంతుడవుతాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుండి బయటకు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమసముని చివరిగా పలుకుతూ, రాజా, ఈ పాప విమోచని ఏకాదశి వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవటం వలన వినటం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. ఈ వ్రత పాలన ద్వారా బ్రహ్మహత్యా పాతకము, భ్రూణహత్యా పాతకము, మదిరపాన పాతకము, గురుపత్ని సంగమ పాతకం వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి అని అన్నాడు. కాబట్టి ధర్మరాజా, ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈరోజు పూజలు ఎక్కువగా చేసేవారికే ఎందుకు కష్టాలు వస్తాయో తెలిపే కథను వింటే జీవితంలో ఎప్పుడూ కష్టాలు రావు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడికి కూడా ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణతో ఉన్న వారికే దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు? కొందరు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించకుండా, మీ నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా, ఎవ్వరికీ ఏ దానం చేయకుండా ఉన్న వారికి సుఖాలను ఇస్తూ ఉన్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ భక్త, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు నేను నారదునితో ఇలా అన్నాను, నారద, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. నారదుడు సరే అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉంటే, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు. దానికి సేటు, మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతారు. వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, మేము యాచకులము, భిక్ష అడుగుతున్నాము, కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని అంటారు. కానీ సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటకు అని వారిద్దరిని నెట్టివేస్తాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, స్వామి, ఈ సేటు అంతా అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇస్తాడు. ఆ మాటలు విన్న నారద మహర్షి
శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని ఇలా అన్నాడు, స్వామి ఏంటిది? ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు. అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేమిటి స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. కానీ స్వామివారు మాత్రం పద నారద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటాడు. నారద మహర్షుల వారికి ఏమీ అర్థం కాదు. అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది. ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు. నాకు ఒక ఆవు ఉంది. సేవ చేసుకోవటం వలన అది రోజు నాకు పాలను ఇస్తుంది. ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొని వచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి ఈమె ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అని అనుకుని పాలు ఇచ్చింది. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. అందుకే ఆ తల్లికి ఏదైనా వరం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. అది విన్న నారదుడు ఆశ్చర్యపడి, ప్రభు ఏమిటిది? మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. ఆ సేటు అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ధనవృద్ధి కావాలి అని దీవించారు. ఈ తల్లి మన ఆకలి తీర్చితే తన ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటారు. అప్పుడు స్వామి, నారద, నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. దానికి నారదుడు, స్వామి మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు, మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటాడు. అప్పుడు స్వామి వారు ఇలా చెప్తారు, నారద, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణమే చేస్తూ ఉంటుంది. నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది. తన మనసు దాని మీదే ఉంది. ఆవిడ ఆవుకు సేవ చేస్తుంది. తను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారో అని విచారిస్తుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది. మరి ఆ సేటుకు ఎందుకంత ధనం కావాలి అని వరం ఇచ్చారు అని అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన వ్యామోహం ఉంది. అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కూడబెట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరలేదు. సుఖ లోకాలు అతనికి ప్రాప్తించవు అని నేను నారదుడికి చెప్పాను. కాబట్టి భక్త, ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని శ్రీ మహావిష్ణువు భక్తుడి వైపు చిరునవ్వుతో చూశాడు. కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడు దైవం కూడా మన వెంట ఎల్లప్పుడూ ఉంటాడు. అలాగే ఈరోజు ఒక వరం శాపంగా ఎలా మారుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జీవితంలో దరిద్రం అనేది మీ దరి చేరదు. లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు రఘుత్తముడు. ఆయన మంచి రాజు, అయినా ఆయనకు తృప్తి లేదు. ఈ లోకం ఎందుకు ఇలా చప్పగా ఉంది? నా చేతిలో ఏదైనా మ్యాజిక్ ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉండేవాడు ఆయన. ఒకరోజు గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆయన ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక కోరికను కోరుకో అన్నాడు రాజును.
భగవంతుడు. రాజు కొంచెం ఆలోచించి నేను తాకిందంతా మాయం అవ్వాలి అని కోరాడు. ఆ కోరిక విన్న దేవుడు సరిగ్గా ఆలోచించుకున్నావా అని అడిగాడు. ఓ, చాలా బాగా ఆలోచించుకున్నాను అన్నాడు రాజు. అయితే సరే, తదాస్తు అని మాయమైపోయాడు ఆ దేవుడు. రాజు తర్వాత ఇక రాజ్యంలోనికి వెళ్ళాడు. అంతలో రాజుగారి ప్రాణ స్నేహితుడు ఒకతను వచ్చాడు. అతని పేరు శివయ్య. రాజుగారు అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అంతే, రాజుగారి స్నేహితుడు కాస్త మాయమైపోయాడు. రాజుగారు చాలా బాధపడ్డారు. ఆయన అట్లా బాధగా కూర్చొని ఉండగా ఆయన సైనికుడు ఒకడు వచ్చి కొన్ని లడ్డూలు ఇచ్చి తినమన్నాడు. రాజుగారికి వాటిని చూడగానే నోరు ఊరింది. అయితే ఆయన లడ్డూలను తాకాడో లేదో అవి మాయమైపోయాయి. రాజుగారు మళ్ళీ బాధగా కూర్చున్నారు. తన చేతితో ఒక బంగారు కుండను తాకారు. తక్షణం అది కాస్త మాయమైపోయింది. అంతలోనే రాజుగారు కూర్చున్న బంగారు కుర్చీ కూడా మాయమైపోయింది. రాజుగారి బాధకు అంతులేదు. మొదట తన ప్రాణ స్నేహితుడు, ఆ తర్వాత తన లడ్డూలు, బంగారు కుండ, బంగారు కుర్చీ అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు రాజుగారికి ఎక్కడ లేని ఆకలి, ఎక్కడ లేని దప్పిక. ఆకలి దప్పులంటే ఏమిటో తెలిసి వచ్చాయి ఆయనకు. ఇట్లా కొద్ది రోజులు గడిచాయి. ఏం అనుకొని రాజు ఆ కోరికను కోరాడో గాని ఇప్పుడు మట్టుకు ఆయనకు అదే శాపంగా తోచసాగింది. ఇప్పుడు ఆయన బక్కచిక్కిపోయాడు. కొంచెం సేపు కూడా ఎక్కడా మనసు నిలవకుండా అయ్యింది. ఎక్కడా కూడా కొంచెం సేపు ఉండలేడు. దేన్ని ముట్టుకోలేడు. చివరికి వేసారిపోయారు రాజుగారు. మళ్ళీ ఓసారి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించారు. దేవుడికి రాజుగారి మీద దయ కలిగింది. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఏమయ్యింది? అంతా బాగుందా? నువ్వు తాకినవన్నీ మాయమవుతున్నాయా అని అడిగాడు చిరునవ్వుతో. జరిగిందంతా చెప్పారు రాజుగారు. దేవుడికి అర్థమయ్యింది రాజుగారి మనసు నిజంగానే మారింది అని. అందుకని ఆయన తన వరాన్ని తానే వెనక్కి తీసుకున్నాడు. మరుక్షణం రాజుగారి ప్రాణ స్నేహితుడు లడ్డూలు, కుండ, బంగారు కుర్చీ, అన్నము, నీళ్లు అన్నీ తిరిగి వచ్చాయి. రాజుగారు అంతులేని ఆనందంతో స్నేహితుణ్ణి కౌగిలించుకున్నారు. లడ్డూలు తిన్నారు. బంగారు కుర్చీ మీద మహారాజులాగా ఎక్కి కూర్చున్నారు. ఇప్పుడు రాజు చాలా ఆనందంగా ఉన్నాడు. ఆయనకు లోకం చాలా బాగా కనిపిస్తుంది. మ్యాజిక్ మీద మోజుపోయింది. ఇక ఆ రోజంతా రాజుగారు పేదలకు దానం చేస్తూనే ఉన్నారు. ఆ పైన ఏనాడు గొంతెమ్మ కోరికలు కోరలేదు. తనకు ఉన్నదానితో చాలా ఆనందంగా గడిపారు. పూర్వం సూరసేనుడు అనే చంద్రవంశపు రాజు ప్రతిష్టానపుర రాజధానిగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. బుద్ధిమంతుడైన ఆ రాజు ప్రజలను తన కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ చంద్రవంశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చాడు. ఎన్నో ఏళ్లు గడిచినా రాజదంపతులకు సంతానం కలగలేదు. తన తర్వాత రాజ్యపాలన చేయడానికి వంశాంకురం లేకపోవటం వలన మహారాజుకు తీరని బాధగా ఉండేది. దాంతో రాజు పురోహితుల సలహాపై ధర్మపత్నితో కలిసి ఎన్నో వ్రతాలు, పూజలు ఆచరించాడు. చివరికి ఒకసారి నాగుల చవితి వ్రతం చేశాడు. తత్ఫలితంగా కొంతకాలానికి రాణి గర్భం ధరించింది. కానీ కర్మవశాత్తు ఆమె ఒక సర్ప కుమారునికి జన్మనిచ్చింది. కుమారుని సంగతి కొద్దిమంది విశ్వాసపాత్రులైన సేవకులకు తప్ప మరెవరికీ తెలియనీయకుండా ఆ రాజదంపతులు అతి రహస్యంగా ఆ సర్పకుమారుణ్ణి పెంచసాగారు. ఆ కుమారుడికి నాగేశ్వరుడు అని పేరు పెట్టారు. ఇటువంటి పుత్రునికి జన్మ ఇచ్చే కంటే సంతానం లేకుండా ఉంటేనే బాగుండేది అని ఆ దంపతులు తాములో తాము బాధపడుతూ ఉండేవారు. అలా కొంతకాలం గడిచింది. ఆ సర్పకుమారుడు పెరిగి భయంకరమైన విషసర్పంగా తయారయ్యి మనుషుల వలె మాట్లాడడం మొదలెట్టాడు. తమ కుమారుడి ఈ విచిత్రమైన జన్మకు కారణమేమిటా అని రాజు విచారించసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ సర్పకుమారుడు తండ్రితో, జనక, రాజకుమారుడైన నాకు శాస్త్రోక్తంగా ఉపనయనం గావించి వేద అధ్యయనం చేయించండి. శాస్త్ర ధర్మాలు పాటించని వారు శూద్ర సమానులవుతారు అనే ధర్మశాస్త్రాలు చెప్పాయి. సూరసేనుడు కుమారుని కోరిక ప్రకారం పురోహితులను రప్పించి ఉపనయనం గావించాడు. ఒక గొప్ప పండితునితో వేదాధ్యయనం చేయించాడు. రాకుమారుడు యుక్త వయసు వచ్చేసరికి అమితమైన దీక్షతో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఒకనాడు ఆ సర్పము, తండ్రి, నేను పెద్దవాడినయ్యాను. నా విద్యాభ్యాసం పూర్తయింది. తన కుమారుడికి వేదాలలో చెప్పిన సంస్కారాలన్నీ కూడా చేయని తండ్రికి నరకం ప్రాప్తిస్తుంది. అందుకని నాకు వివాహం చేయండి అని చెప్పాడు. మహారాజు రాకుమారుని మాటలకు ఆశ్చర్యపోయాడు.
అప్పటికీ తప్పించుకోవాలనే ఉద్దేశంతో నా పేరు విన్నంత మాత్రాన మహావీరులు కూడా భయపడతారు. అటువంటప్పుడు నీ కుమారునికి మా కన్యను దానం చేస్తామని ధైర్యంగా ఎవరు నా ముందుకు వస్తారు అన్నాడు. సర్పకుమారుడు ఆ మాటలు ఆలకించి, తండ్రి, వివాహాలు పలు రకాలు ఉంటాయి. అందులో రాజులకు తమ శస్త్ర భుజబలాలను ప్రకటించి కన్యను అపహరించి పరిణయమవటం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. పుత్రునకు వివాహం చేసే వరకు తండ్రి జీవితం సఫలమైనట్లు కాదు. అందువలన మీరు ఏ ఉపాయం చేసైనా సరే నాకు వివాహం చేయండి, లేనిచో నేను గోదావరిలో మునిగి నా జీవితాన్ని ముగిస్తాను అని చెప్తాడు. మహారాజు కుమారుడి దృఢ సంకల్పం గ్రహించి తమ మంత్రులను పిలిపించి ఇలా చెప్తాడు. ఓ మంత్రులారా, యువరాజు నాగేశ్వరుడు అన్ని విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు. అస్త్ర శస్త్ర విద్యల్లోనూ భుజ బలాలలోనూ కూడా నేర్పరి. నా వయసు పైబడింది కనుక నా కుమారునికి వివాహం జరిపించి పట్టాభిషేకం చేసి నేను విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. మీరు యువరాజుకు తగిన సద్గుణవతి అయినటువంటి సౌందర్యవతి అయినటువంటి ఒక కన్యను గురించి సమాచారం సేకరించి నాకు తెలపండి అని రాజు మంత్రులతో చెప్తాడు. కానీ రాజువారికి తన కుమారుడు సర్పరూపి అనే విషయం మాత్రం తెలియపరచలేదు. అప్పుడు మంత్రులు, మహారాజా, మీరు అసమాన పరాక్రమవంతులు. మీ కీర్తి ప్రతిష్టలు తెలియని రాజులు ఈ భూమండలంలోనే లేరు. మీ కుమారుని వివాహము గురించి ఇంత ఆలోచన దేనికి అన్నారు. ఇంతలో రాజకుటుంబం అంటే ఎంతో అభిమానం ఉన్న ఒక వృద్ధ మంత్రి ముందుకు వచ్చి, మహాప్రభు, తూర్పు దేశంలో విజయభూపాలుడు అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు. అతనికి లెక్కలేనంత ధన సంపద, చతురంగ బలాలతో కూడిన సైన్యం ఉన్నాయి. ఆ రాజుగారికి వీరులైన 8 కుమారులు, భోగవతి అనే ఒక కుమార్తె ఉన్నారు. ఆ రాకుమారి గుణవంతురాలు, సౌందర్య రాశి మరియు లక్ష్మీ స్వరూపిణి అని తనకు తెలిసిన సమాచారాన్ని విన్నవించాడు. ఆ మాటలకు ఎంతో సంతోషించిన సూరసేన మహారాజు ఆ వృద్ధ మంత్రికి వస్త్రభూషణములు బహుకరించి విజయభూపాలునితో సంబంధం కలిసే ఉపాయం ఆలోచించమని ఆదేశించాడు. ఆ మంత్రిని దూతగా విజయభూపాలుని వద్దకు పంపాడు. ఆ మంత్రివర్యుడు తూర్పు దేశానికి వెళ్ళి తన తెలివితేటలు ఉపయోగించి ఆ రాజును సూరసేన మహారాజుతో వియ్యమందడానికి ఒప్పించాడు. తూర్పు దేశ భూపాలుని వద్ద సెలవు తీసుకుని మరలా ప్రతిష్టానపురానికి వచ్చి ఆ వార్త మహారాజుకు తెలియజేశాడు వృద్ధ మంత్రి. కుమారుని వివాహ ప్రయత్నం నెరవేరినందుకు సూరసేన మహారాజు ఎంతో సంతోషించాడు. మంత్రి సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆ వృద్ధ మంత్రి ఇతర బంధుజనంతో, సేనా బలగంతో, విశేష బహుమతులతో మహారాజు విజయుని చెంతకు వెళ్ళాడు. వెళ్ళి నిండు సభలో ఇలా అన్నాడు. మహారాజా, మా సూరసేన భూపాలుని కుమారుడు యువరాజు నాగేశ్వరుడు మిగుల సుగుణవంతుడు మరియు బుద్ధిమంతుడు. ఒక అనివార్య కార్యము వలన ఇచ్చటకు వచ్చుటలేదు. క్షత్రియ ధర్మం ప్రకారం మా యువరాజు వారి చిహ్నమైన ఖడ్గ కిరీటములతో మీకు రాకుమార్తె వివాహం జరిపించుటకు అంగీకరించమని మా మహారాజు గారి విన్నపం అని చెప్పాడు. విజయభూపాలుడు మంత్రి మాటలు నమ్మి వరుడి స్థానంలో ఆ ఖడ్గమును ఉంచి నాగేశ్వరునితో రాకుమారి భోగవతి వివాహం గావించాడు. వివాహం తర్వాత వధూవరులకు పట్టు వస్త్రాలను, పెక్కు రత్నాభరణములను బహుకరించాడు. దాసదాసి జనాన్ని, రథగజ తురగాదులను తన కుమార్తె వెంట మంత్రితో భరణంగా పంపించాడు. వృద్ధ మంత్రి నవ వధువుతో సహా బహుమతులన్నీ కూడా తీసుకొని తన రాజ్యానికి వచ్చి సూరసేన మహారాజుకు నివేదించింది. రాజ్యంలో జరిగిన విశేషాలను వివరించాడు. రాకుమారి భోగవతితో వచ్చిన మంత్రులకు, పెద్దలకు సూరసేన మహారాజు తగిన బహుమతులు ఇచ్చి సత్కరించి సాగనంపాడు. సర్పకుమారుడు రాజభవనంలో ఒక సువర్ణ మణిమయ గృహములో నివసించి ఉండేవాడు. భోగవతి అత్తవారింటికి వచ్చినా ఇంకా తన భర్తను చూడలేదు. సర్పకుమారుడు ప్రతిరోజు తన తల్లితో, రాకుమారి తన వద్దకు ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉండేవాడు. కుమారుని ఆతృత గ్రహించిన మహారాణి ఒక దాసిని పిలిచి, నీవు రాకుమారి వద్దకు వెళ్ళి ఆమె భర్త ఒక సర్పకుమారుడు అని చెప్పి ఆమె ఏమన్నదో నాకు తెలుపు అని ఆజ్ఞాపించింది. రాణిగారి ఆజ్ఞ ప్రకారం దాసి వెళ్ళి రాకుమారి భోగవతిని కలిసి, అమ్మా, నీ భర్త మానవుడు కాదు, సర్పాకారంలో ఉన్న దేవతామూర్తి. ఈ విషయం నీవెవరికీ తెలియనియరాదు అని చెప్పింది. భోగవతి ఆ మాటలు విని, సాధారణంగా మానవ స్త్రీలకు మానవులు భర్తలవుతారు. నా పూర్వజన్మ పుణ్యం వలన నాకు సర్పరూపంలో ఉన్న దేవతామూర్తి భర్త అయ్యాడు అని ఆనందం వెల్లబుచ్చింది. ఆమె మాటలను విని ఆశ్చర్యపోయింది దాసి. ఆమె తర్వాత రాణిగారికి ఇలాగే ఆ విషయం కూడా చెప్పింది. భోగవతి ఒకనాడు దాసితో తనను రాకుమారిని వద్దకు తీసుకువెళ్ళమని చెప్పింది. దాసి భోగవతిని వెంటబెట్టుకుని సర్పగృహంలో ప్రవేశించి అందులో ఉన్న నాగేశ్వరిని చూపించింది.
మెత్తని శయ్యపై శనించి ఉన్న సర్పాకారుడైన యువరాజును చూసి భోగవతి, నాథ, మీతో వివాహం వల్ల నేను దేవపత్నిని అయ్యాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నది. తర్వాత భోగవతి తన పతికి సేవలు చేస్తూ సరస సల్లాపాలు కాయిస్తూ విహరింపసాగింది. అంద పుష్పాలు, అమృత పానీయాలు ఇచ్చి అతనిని సంతృప్తిపరుస్తూ ఉంది. భోగవతి చర్యల వల్ల నాగకుమారునికి పూర్వజన్మ జ్ఞానం ఉదయించింది. రాత్రి నాగేశ్వరుడు ఏకాంతంగా ఉన్నప్పుడు భోగవతితో, ప్రియా, నీవు రాకుమారివి అయినా సర్పరూపంలో ఉన్న నన్ను చూసి ఎందుకు భయపడటలేదు అని ప్రశ్నించాడు. దానికి భోగవతి, స్వామి, దైవ నిర్ణయాన్ని తప్పించటం ఎవరితరము కాదు, అదీ కాక సతులకు పతిలే దైవము కదా అని సమాధానం చెప్పింది. ఆ మాటలు విన్న నాగేశ్వరుడు చిరునవ్వి నవ్వి, దేవి, నీ మాటలతో నేను చాలా సంతోషం పొందాను. ఈ సాయుధ్యం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. పూర్వజన్మలో నేను శేషువుకు పుత్రుడను, మహాదేవుని కంఠంలో అలంకరణగా ఉండేవాడిని. ఆ జన్మలో కూడా నీవే నా భార్యవు. ఒకనాడు పరమేశ్వరుడు ఉమాదేవితో సరస సల్లాపాలాడుతూ బిగ్గరగా నవ్వాడు. వారి సన్నిధిలో ఉన్న నేను కూడా నవ్వటం మొదలెట్టాను. అది చూసిన శంకరుడు కోపంతో నన్ను మానవ గర్భంలో సర్పంగా జన్మించమని శపించాడు. అందువలన నేను సర్పరూపంలో మహారాజుకు జన్మించాను. నీవు నా కోసం మానవ రూపంలో జన్మించావు. నీవు పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టే నన్ను ప్రేమతో భర్తగా అంగీకరించావు. పరమేశ్వరుడు నన్ను శపించినప్పుడు మనమిద్దరము కూడా శాప విమోచన మార్గం చెప్పమని వారిని ప్రార్థించాము. వారు అనుగ్రహించి గౌతమి నదీ తీరంలో మీ ఇద్దరూ కూడా కలిసి నాగుల చవితి వ్రతం చేసినప్పుడు నీ భార్య సహాయంతో నీకు శాప విమోచనం కలుగుతుందని పలికారు. అందువలన నీవు నన్ను గౌతమి తీరానికి తీసుకుని వెళ్ళు, అక్కడ మనం నాగుల చవితి వ్రతం చేద్దాము అని నాగేశ్వరుడు భోగవతితో చెప్తాడు. భర్త మాటలు విన్న భోగవతి ఈ విషయమంతా కూడా అత్తమామలకు చెప్పింది. వారి అనుమతితో తన పతిని గౌతమి నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళింది. ఆ పవిత్ర జలాలలో స్నానం చేసి వైభవంగా నాగుల చవితి వ్రతం చేశారు. శివ పూజలు జరిపించారు. ఆ ప్రభావం వలన నాగేశ్వరుడికి దివ్య రూపం వచ్చింది. నాగేశ్వరుడు మనోహరమైన మానవ రూపంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారికి నమస్కరించాడు. తన భార్యతో సహా శివలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇమ్మని కోరాడు. అప్పుడు సోరసేన మహారాజు కుమారుని సుందర మానవ రూపం చూసి ఎంతో సంతోషించాడు. కుమారా, నీవు మాకు ఏకైక పుత్రుడవు. ఈ రాజ్యానికి వారసుడవు నీవే. కాబట్టి నీవు ఈ రాజ్యపాలన గావిస్తూ బహుపుత్రవంతుడవే వంశాన్ని అభివృద్ధి చేయాలి. నీ తల్లిదండ్రులమైన మేము పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు శివపురమైన కైలాసానికి వెళ్ళండి అని ప్రేమపూర్వకంగా కుమారుణ్ణి అభ్యర్థించాడు. నాగేశ్వరుడు తండ్రి మాటలు అంగీకరించి రాజ్యపాలన భారాన్ని స్వీకరించాడు. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలగజేస్తూ పుత్రవంతుడై వంశాన్ని అభివృద్ధి చేశాడు. తల్లిదండ్రుల మరణం అనంతరం కొన్నాళ్ళు వానప్రస్థ జీవనం గడిపి ఆ తర్వాత భార్యా సమేతంగా శివపురానికి వెళ్ళాడు. నాగేశ్వరుడు కైలాసంలో మరల గరళకంఠుని కంఠాన్ని అలంకరించాడు. గౌతమి తీరంలో భోగవతీదేవి నాగేశ్వరుడు కలిసి నాగుల చవితి వ్రతం చేసిన చోటు అప్పట్నుండి నాగతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఆ తీర్థంలో స్నాన దానాదులు చేసిన వారికి అన్ని రకాల యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఈరోజు గంగాదేవి ఎలా పుట్టింది, ఎవరికి పుట్టిందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లిదండ్రులు ఉంటారు. వారు దేవతలైనా సరే, దానవులైనా సరే, మరే జాతి వారైనా సరే తల్లిదండ్రులు లేకుండా జన్మించటం జరగదు. కానీ గంగాదేవికి మాత్రం జన్మనిచ్చిన తండ్రే గాని తల్లి మన పురాణాల్లో కనిపించదు. గంగా విష్ణు పాదాల నుంచి ఉద్భవించిందని పురాణ కథనం. ఆ కథ ఏమిటంటే, ఒకసారి నారద మహర్షి నారాయణ సంకీర్తనం చేస్తూ హిమాలయాల మీదుగా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఎందరో స్త్రీలు, పిల్లలు యుక్త కంఠంతో రోదనలు చేస్తున్న ధ్వనులు వినిపించాయి. నారదుడు ఆశ్చర్యపోయి ఆ దిశగా వెళ్ళి చూశాడు. అక్కడ ఎందరో స్త్రీలు, పిల్లలు ఏదో ఒక అవయవ లోపంతో ఏడుస్తూ కనిపించారు. మీకీ అవయవ లోపమేమిటి, మీ రోదనలకు కారణం ఏమిటి అని వారిని ప్రశ్నించాడు నారదుడు. అప్పుడు వారు కన్నీరు తుడుచుకుని, నారద, మేము రాగాది దేవతలం, తోటి కళ్యాణి, శంకరాభరణం ఇత్యాది రాగాల పేర్లే మా పేర్లు. వీరంతా మా పిల్లలు. మోహన, హిందోళం, వసంత ఇత్యాది జన్య రాగాల పేర్లే వీరి పేర్లు. భూలోకంలోని మానవులు సంగీత సాధన చేస్తున్నప్పుడు రాగ సంకరం జరిగిన, అపస్వరం దొర్లిన మాకిలా
అవయవ లోపాలు ఏర్పడతాయి అని చెప్పారు. మీకు అవయవ లోపం పోయే మార్గం లేదా అని నారదుడు వారిని తిరిగి ప్రశ్నించాడు. ఉంది. ఎవరైనా సంగీత శిఖామణి తన దివ్య గానంతో మా రాగాలను సుస్వరయుక్తంగా ఆలపిస్తే మాకి అవయవ లోపం పోతుంది అని వారు బదులిచ్చారు. ఈ సృష్టిలో నాకన్నా గొప్ప సంగీత శిఖామణి ఎవరు ఉన్నారు? నేను మీ అవయవ లోపాన్ని సరిచేస్తాను అన్నాడు నారదుడు. ప్రయత్నించి చూడు అని వారు బదిలిచ్చారు. నారదుడు తన మహతిని శృతిబద్ధం చేసి 72 మేళకర్త రాగాలను వాటి జన్య రాగాలను ఆలపించాడు. కానీ ఎవ్వరికీ అవయవ లోపం సరికాలేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు. అప్పుడు వారు, నారద, ఆ అవయవ లోపాన్ని సరిచేసే సంగీత ప్రతిభ నీకే కాదు, సకల కళాగా తల్లి అయిన ఆ సరస్వతీదేవికే లేదు అన్నారు. నారదుడు మరింత ఆశ్చర్యపోతూ, మరి మీ అవయవలోపం సరిచేసే మార్గమే లేదా అని అడిగాడు. ఉంది. సంగీతానికి ఆద్యుడు నాథుడు అయిన ఆ పరమశివుడు ఇక్కడకు వచ్చి తన గాన మాధుర్యంతో రాగ సంచారం చేసినప్పుడే మా అవయవలోపం పోతుంది అని వారు బదిలిచ్చారు. అయితే ఇప్పుడే కైలాసం వెళ్ళి పరమశివుణ్ణి తీసుకుని మీ దగ్గరకు వస్తాను అని చెప్పి నారదుడు కైలాసం వెళ్ళి ఆ రాగాది దేవతల విషయం శివునకు విన్నవించుకున్నారు. అదంతా విన్న శివుడు, నేను తప్పకుండా వారి దగ్గర సంగీత కచేరీ చేసి వారి అవయవ లోపాలను సరిచేస్తాను. అయితే నా సంగీతాన్ని విని అర్థం చేసుకుని ఆనందించి నన్ను ప్రశంసించే ఉత్తమ శ్రోత ఒకడైనా సరే ఒక్కడు ఉండాలి అన్నాడు. అలాంటి ఉత్తమ శ్రోత ఎవరన్నారు అని నారదుడు శివుణ్ణి ప్రశ్నించాడు. నాద లోలుడైన ఆ శ్రీహరే నా సంగీతాన్ని అర్థం చేసుకోగల ఉత్తమ శ్రోత అని బదులిచ్చాడు శివుడు. వెంటనే నారదుడు వైకుంఠం వెళ్ళి సంగతంతా కూడా చెప్పి పరమశివుణ్ణి సంగీత కచేరీ వినడానికి శ్రీహరిని ఒప్పించాడు. హిమాలయాల్లో రాగాది దేవతల ముందు పరమశివుని సంగీత కచేరీ ప్రారంభమయ్యింది. ఆ సంగీత కచేరీకి బ్రహ్మాది దేవతలు వచ్చారు. పరమశివుని గానంలో 72 మేళకర్తలు వాటి జన్య రాగాలు జవజీవాలు సంతరించుకుని స్వర సంచారం చేస్తూ ఉన్నాయి. వాటి మహిమ వల్ల రాగాది దేవతల అవయవాల లోపాలు చెక్కబడి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. పరమశివుని గాంధర్వ గానానికి శ్రీ మహావిష్ణువు ఆనంద రసమయ లోకాలలో విహరిస్తూ పరవశించిపోతూ ఉన్నాడు. ఆయన హృదయానందమే జలారూపం ధరించి ఆ శ్రీహరి కుడికాలి బొటనవేలు నుండి బయటకు ప్రవహించింది. అది గమనించిన బ్రహ్మదేవుడు తిరిగి అలాంటి అవకాశం లభించదని ఆ పవిత్ర జలాన్ని తన సువర్ణ కలశంలో భద్రపరిచాడు. అలా విష్ణు పాదోద్భంగా గంగ జన్మించింది. శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించి త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని మరొక పాదంతో ఊర్ధ్వ లోకాలను కొలిచే సమయంలో ఆ విష్ణు పాదాన్ని తన కమండలంలో భద్రపరిచిన గంగాజలంతో అభిషేకించాడు చిత్రముక్తుడు. అప్పుడే గంగా నది దివిజంగా అవతరించింది. ఆ తర్వాత కాలంలో భగీరథ కోరిక మేరకు పరమశివుని శిరస్సుపై ఉరికి అచట నుంచి మానస సరోవరంలోని బిందు సరస్సులోనికి ధుమికి గంగానదిగా అవనిపై ప్రవహించింది. సర్వ నదీమాత అయినటువంటి గంగానది ఇది ఒక గంగానది కథ. అలాగే ఈరోజు శ్రీ వాల్మీకి రామాయణంలోని ఈ కథను వింటే చాలు, దురదృష్టం వదిలిపోతుంది, భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. వాల్మీకి రామాయణంలో శ్రీరాముని ప్రాదుర్భవానికి ముందే దశరథుని జీవితంలో సంభవించిన విచిత్ర విషాద సంఘటన మునికుమార వృత్తాంతము. అనగనగా ఇప్పుడు రామాయణ కాలంలో ఓ అడవిలో ముని దంపతులు ఒకరు నివసిస్తూ ఉండేవాళ్ళు. వయసు మీద పడుతున్న వాళ్లకు సంతానం మాత్రం కలగలేదు. ఇద్దరు చాలా తపస్సు చేశాక చివరికి వాళ్ళ కోరిక ఫలించింది. వాళ్లకు చక్కని కొడుకు పుట్టాడు. అతనికి శ్రవణుడు అని పేరు పెట్టారు. వాళ్ళు లేక పుట్టిన కొడుకు కదా, అందుకని వాడిని అల్లారు ముద్దుగా పెంచారు. రకరకాల విద్యలు మంచి సంగతులు నేర్పారు. అయితే శ్రవణుడికి 16 ఏళ్ళు వచ్చేసరికి వాడి అమ్మా నాన్నలిద్దరూ కూడా పూర్తిగా ముసలివాళ్ళైపోయారు. నడక తగ్గింది, బలం తగ్గింది, వాళ్ళ కంటి చూపు కూడా క్రమంగా మందగించింది. చూస్తూ ఉండగానే వాళ్ళు గ్రుడ్డివాళ్ళైపోయారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు అన్నీ శ్రవణుడే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రవణుడు ఉండాలి, ఏం కావాలన్నా అన్నీ శ్రవణుడే తెచ్చి అందించాలి.
శ్రవణుడు చాలా మంచివాడు. ముసలి తల్లిదండ్రుల అవస్థను అర్థం చేసుకున్నాడు. కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వాళ్లను. అయితే ఒక రోజున శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగింది. కాశీకి పోవాలి, గంగలో స్నానం చేయాలి, వీలైతే అక్కడే ఉండిపోవాలి అని. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళటం అనేది చాలా పెద్ద పని. రవాణా సౌకర్యాలు ఏమీ ఉండేవి కావు. దారి కఠినంగా ఉండేది. అనేక అడవులు, నదులు దాటుకొని పోవలసి వచ్చేది. వాళ్ళ ముసలివాళ్ళు నడవలేరు, పైగా చూపు కూడా లేనివాళ్ళు. వాళ్లను కాశీకి చేర్చటం అనేది శ్రవణుడికి ఏమంత సులభం కాదు. అయినా శ్రవణుడు వాళ్ళ మాటను కాదనలేదు. ఎలాగైనా సరే వాళ్ళ కోరికను తీర్చాలనుకున్నాడు. కావడిని ఒకదాన్ని తయారు చేసుకున్నాడు. కావడి అంటే 5-6 అడుగుల పొడవున్న గడ్డి వెదురు బొంగు ఒకదాన్ని తీసుకొని దానికి 2 వైపులా తాళ్లతో తక్కెడలు కట్టుకోవాలి. ఆ తక్కెడల్లో బరువులు పెట్టుకుంటే కావడి కట్టెను భుజాన వేసుకొని నడవవచ్చు. శ్రవణుడు అట్లాంటి కావిడిలో అమ్మా నాన్నలను చెరొక వైపున కూర్చోబెట్టుకొని కావడిని మోసుకొని కాలినడకన ప్రయాణం కొనసాగించాడు. ఎండను, వానను, శ్రమను, అలసటను దేన్ని లెక్క చేయలేదు. అమ్మా నాన్నల కోరికను నెరవేర్చాలి అన్నదొక్కటే అతని సంకల్పం. అట్లా బయలుదేరి కొండలు, నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ పోయి మెల్లగా అయోధ్య రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న అడవి ఒకదానిలోనికి ప్రవేశించాడు. మధ్యాహ్నమయ్యింది. శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహమయ్యింది. ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమో చూడు నాయనా అన్నారు వాళ్ళు. సరేనని వాళ్లను ఎత్తుకొస్తున్న కావడిని కిందికి దించి సొరకాయ బుర్రను చేతబట్టుకుని నీళ్ల కోసం వెతుకుతూ బయలుదేరాడు. శ్రవణుడు దగ్గరలోనే ఒక సరస్సు కనబడింది. సరస్సులో నీళ్లు నిశ్చలంగా తేటగా ఉన్నాయి. శ్రవణుడు కిందికి వంగి కూర్చొని సొరకాయ బుర్రలోనికి నీళ్లు నింపుకోసాగాడు. నీళ్లు లోపలికి పోతూ ఉంటే సొరకాయ బుర్ర బుడబుడమని శబ్దం చేస్తున్నది. సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ అటువైపుగా వచ్చాడు అయోధ్యరాజు దశరథుడు. దశరథుడు అప్పటికి ఇంకా కుర్రవాడు. శబ్దభేది అనే విద్యను సాధన చేస్తూ ఉన్నాడు. లక్ష్యాన్ని చూడకనే అటువైపు నుండి వస్తున్న శబ్దాన్ని బట్టి బాణం వదలటం, లక్ష్యాన్ని ఛేదించటం, దీన్ని శబ్దభేది అనేవాళ్ళు. దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు, కానీ బుడబుడమని శబ్దం వినబడింది. జంతువేదో నీళ్లు త్రాగుతున్నది అనుకున్నాడు రాజు. అటువైపుగా గురిపెట్టి బాణం వదిలాడు. బాణం నేరుగా వెళ్ళి శ్రవణుడి గుండెకు గుచ్చుకున్నది. హా అని అరిచి కింద పడిపోయాడు ఆ పిల్లవాడు. శ్రవణుడిది పెద్ద మనసు. తన ప్రాణాలు పోతున్నాయని అతనికి అర్థమైంది. తను చనిపోతే పర్వాలేదు, కానీ తన తల్లిదండ్రుల గతి వాళ్ళు ముసలివాళ్ళు, పైగా చూపులేని వాళ్ళు. తను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు? ఆ ఆలోచనతోటే అతని కళ్ళు మసగబారాయి. మనిషి అరుపును వినగానే దశరథుడి గుండెలు గుబేలుమన్నాయి. గబగబా పరిగెత్తుకొచ్చాడు. కింది పడి కొట్టుకుంటున్న శ్రవణుణ్ణి చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. సిగ్గుతోటి బాధతోటి కుంచుకుపోయాడు. శ్రవణుడిని ఒడిలోనికి ఎత్తుకుని ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించాడు. నన్ను క్షమించు, శబ్దం విని ఇదేదో జంతువు అనుకున్నాను అని మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు. ప్రాణాలు పోతున్న శ్రవణుడు దశరథుణ్ణి ఊరడించాడు తప్ప అతని మీద కోపగించుకోలేదు. మా అమ్మా నాన్నలు గుడ్డివాళ్ళు, ముసలివాళ్ళు, పూర్తిగా నా మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు దాహం వేస్తున్నది. వాళ్ళ కోసమని నీళ్లు తీసుకువెళ్తుంటే ఇలా అయ్యింది. ఇంకా నా ప్రాణాలు నిలిచేటట్లు లేవు. ఇదేమంతా ముఖ్యం కాదు, కానీ ఇక మీద వాళ్ళు ఎలా బ్రతుకుతారో అనే చింత వేధిస్తున్నది అన్నాడు శ్రవణుడు. అప్పుడు దశరథుడు, నీ తల్లిదండ్రుల సంగతి మర్చిపో, వాళ్ల బాధ్యత నాది. ముందు నీ గాయం మాన్పటం గురించి చూస్తాను అన్నాడు. శ్రవణుడు ఒప్పుకోలేదు. నీరసంగా నవ్వి, లాభం లేదు, నా ప్రాణాలు ఇంకో 2 క్షణాలలో పోతున్నాయి. మీరు వదిలిన బాణపు ముళ్ళు గుచ్చుకొని చాలా నొప్పిగా ఉంది. కాస్త ఆ బాణాన్ని లాగేశారంటే నా వేదన ఉపశమిస్తుంది. నేను ఇంకొంచెం సుఖంగా మరణిస్తాను. ఆలస్యం చేయకండి. ఆ వెంటనే ఆ సొరకాయ బుర్రలో నీళ్లు తీసుకుని వెళ్ళి మా అమ్మా నాన్నల దాహం తీర్చండి. పాపం వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లకు నా మరణ వార్త తెలియజేయండి. ఆ తర్వాత విధిని అనుసరించి ఏమైనా చేయవచ్చు అన్నాడు. దశరథుడు బాణాన్ని బయటకు లాగిన వెంటనే శ్రవణుడు చనిపోయాడు. దశరథ మహారాజు తల వాల్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు.
ఆ పైన ఒక నిశ్చయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి సొరకాయ బుర్ర చేత పట్టుకుని శ్రవణుడి అమ్మానాన్నల దగ్గరకు వెళ్ళాడు. అడుగుల శబ్దం వినగానే, నాయన శ్రవణ, ఇంత ఆలస్యం అయిందేమిరా అని అడిగాడు శ్రవణుడి తండ్రి. ఇవి మా శ్రవణుడి అడుగులు కావు. ఎవరిది, ఎవరు నువ్వు అని అడిగింది శ్రవణుడి తల్లి. అడుగుల్ని బట్టే అపరిచితుణ్ణి గుర్తుపడుతూ అప్పుడు దశరథుడు, నమస్కారం తల్లి, నా పేరు దశరథుడు. మీకు ఈ నీళ్లు ఇమ్మని పంపాడు మీ అబ్బాయి అన్నాడు సిగ్గుగా. వాడేడి, వాడికేమయ్యింది, వాడెందుకు రాలేదు అని అడిగింది తల్లి అనుమానంగా. దశరథుడు మారు చెప్పకుండా సొరకాయ బూరను అందించబోయాడు. వాళ్ళు దాన్ని అందుకోనే లేదు. మావాడు రావాలి, వాడికేదో అయ్యింది, లేకపోతే ఇంతసేపు మమ్మల్ని విడిచి ఏనాడూ పోలేదు అన్నాడు. నిజం చెప్పు, నువ్వే ఏదో చేశావు వాడిని కదూ, ఏం చేశావు చెప్పు అని కోపంతో ఊగిపోయాడు శ్రవణుడి తండ్రి. ఇక చేసేది లేక జరిగిందంతా కూడా వివరించాడు దశరథుడు. విషయం తెలియంగానే శ్రవణుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చారు. అమాయకుడైన మా కుమారుడిని మా నుండి దూరం చేసిన ఈ పాపం ఊరికే పోదు. రాజా, నువ్వు కూడా మాలాగానే పుత్రశోకంతో మరణిస్తావు. నీ కొడుకు నీ నుండి దూరమవుతూ ఉంటే ఆ దుఃఖాన్ని భరించలేక నీ గుండె ఆగిపోతుంది. పుత్రశోకం ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అని శపించారు. దశరథుడు ఎన్ని రకాలుగా ఊరడించాలని ప్రయత్నించినా శాంతించలేదు వాళ్ళు. కొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా గుండెలు పగిలి చనిపోయారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దాని ఫలితాలను మనం అనుభవించక తప్పదు. తన తప్పును గుర్తించిన దశరథుడు శ్రవణుడికి, అతని తల్లిదండ్రులకు విధిపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి బరువెక్కిన హృదయంతో రాజధానికి చేరుకున్నాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు కానీ అతనికి పిల్లలు పుట్టలేదు. లేక పుట్టిన శ్రీరాముడి మీద విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు దశరథుడు. ఆ రాముడు పెద్ద ఈ సీతతోటి లక్ష్మణుడితోటి అడవికి పోతూ ఉంటే ఆ బాధకు తట్టుకోలేక చనిపోయాడు చివరికి. ఏకాదశి సందర్భంగా తులసి చెట్టు మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు, తీర్థయాత్ర చేసిన ఫలితం వస్తుంది. తులసీమాత అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డిన హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది. భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు. తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు, నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది.
ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను, కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్ళను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది.
ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోల్కొని పోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి. కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అను 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలంలో ఒక తులసి తోటను చూశారు. వెంటనే సుమేధుడు తులసి తోట చుట్టూ భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. అది చూసి హరిమేధుడు ఎందుకు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నావని అడిగాడు. అప్పుడు సుమేధుడు హరిమేధుడితో ఇక్కడ ఎండ బాగా ఉన్నదని పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్ళి తులసి కథ ఇలా చెప్పసాగాను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతపట్టుకొని మహా ఆనందము పొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా అందులో నుండి ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మీదేవిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకములను పావనము చేయగలదానవి అవుతావని ప్రేమతో పలుకుతాడు. అందువలన నారాయణుడికి తులసి అంటే ఎక్కువ ప్రీతి. అందుకే నేను తులసికి మొక్కాను అని సుమేధుడు హరిమేధుడితో పలుకుతూ ఉండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలెను. అంతలో ఆ చెట్టు తొర్రలో నుండి 2 పురుషులు వెలుగులకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు వారిని చూసి దివ్య మంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి. అప్పుడు ఆ పురుషులు మీరే మాకు తండ్రులు, గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనెను. నేను దేవలోక వాసిని. నా పేరు అస్తికుడు. నేనొకనాడు అప్సరసులతో కూడి ఆనందవనములో కామ వికారముచే మైమరిచి క్రీడించుచూ ఉండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన ధ్యానం చలించి అక్కడే తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూసి నీవు మధోన్ముదుడవై ఇట్లు నాకు అలజడి కలిగించితివి. కావున బ్రహ్మ రాక్షసుడిగా మారమని శపించాడు. తప్పిదము పురుషునిది, కానీ స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు బాధపడి ఆ మునిని వేడుకొని ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహము కలిగి ఇలా అన్నాడు. నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు అవుతావు అని అనుగ్రహించెను. నేను బ్రహ్మ రాక్షసుడనే ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవలన నేడు శాప మోక్షము పొందితిని అని చెప్పాడు. అప్పుడు 2వ వ్యక్తి తన వృత్తాంతము ఇలా చెప్పసాగెను. నేను పూర్వము ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయుచు ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసుడిని అయినాను అని గురువు వలన శాపము పొంది ఇట్లు ఈ చెట్టు త్వరలో నివసిస్తున్నాను. మేమిద్దరము మీ దయవలన పవిత్రలమైతిమి. ఇట్లు మమ్మల్ని అనుగ్రహించిన వారు గనుక మీకు తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పోగొడుతూ యాత్ర ముగించుకొని ఇండ్లకి వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని పొందుతారు. కనుక ఈరోజు ఈ కథలు వింటే చాలు. రోజుతో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. జన్మల పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.